మావ నమస్తే. మనం అయితే ఇలా మొక్కజొన్నకైతే పిండి ఎత్తాము. ఇక మనకైతే ఒక 4 ఎకరాలు అయితే రెడీగా ఉన్నాము మావ పిండి వేయడానికి. మేమైతే మొదలు పెట్టినాం. ఓ 13 బస్తాలు అయితే తీసుకుపోతాను ఫస్ట్ అయితే మన దొడ్డికా నుంచలే. మొన్న అయితే స్టాక్ తీసుకొచ్చి పెట్టినా, తక్కువ ఉన్నాయంటే దొరికాయంటే తీసుకొచ్చి పెట్టినా. ఇక 13 బస్తాలు అయితే కల్టివేటర్ మీద తీసుకుపోయినా కానీ సరిపోలేదు. 20 బస్తాలు పెట్టినాయి మొత్తం 4 ఎకరాలకు వేసేసరికి. ఇక మా వాడిని అయితే ఇద్దరం కలిపి ఎత్తాము. ఇక మా వాడిని నేను ఇద్దరం ఎత్తుకుపోయి వాళ్ళకైతే అందిస్తాము. ఇక మేమైతే యూరియా ప్లస్ మెగా పవర్ అయితే కలిపేసినాం మావ. ఒకటే యూరియా తల పోషకాలు ఉన్నాయి కదా మామ, అందుకే మెగా పవర్ కలిపినాము. మెగా పవర్ అయితే మొత్తానికి మనకు భూమి నుంచి గుంజుకొస్తుంది, బలం ఏమున్నా కానీ మంచిగా చెట్టుకు మంచిగా బలం ఇస్తుంది. అందుకని అది కూడా కలిపేసినాం మామ. ఇక నేనైతే కింది మీద అయితే మొత్తం మిక్సీ చేస్తాను, చేసి సంచులలో ప్యాక్ చేసి నేనైతే నింపి పెడతాము. బేషన్ డబ్బాతో అయితే ఎదిరిస్తాను మామ. మా వాడు అయితే సంచులు అయితే ప్యాక్ చేసుకొని వేసుకొని పోతాడు. ఇక నేను కూడా మోసుకొని పోతాను. ఇక మొత్తానికి అయితే మనకు 6 కూరలు అయితే వచ్చేయాలి అలా. ఇక వాళ్ళతోనైతే పొద్దున్న నుంచి వాళ్ళతో మేమైతే అందించుకుంటూనే ఉన్నాం. కానీ మాడ మాత్రం మామూలుగా నొత్తలేదు మామ, తలకే దిమ్మ తిరిగిపోతుంది, హెడ్ మాత్రం వలిగిపోయింది, హెడ్ ఎక్కొస్తుంది.